ఊరికే గుడ్డిగానే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తలేం. వాడు నిజంగా తప్పు చేస్తే వాడిని కూడా ప్రశ్నిద్దాం, వద్దంటలేను. కానీ కంపేర్ చేయండి, రిలేటివ్లీ కంపేర్ చేయండి, టైం ఇవ్వండి కదా. 5-10 రూపాయలు ఏ పార్టీ వాడు తిన్నా ఎవడేమనలే. కేసీఆర్ని కూడా 5-10 రూపాయలు తింటే ఏమనకపోతుంటే, మోడీ అయినట్లు చేస్తే ఏమనకపోదు. కానీ మొత్తం 4-5 తరాల సంపద దోసుకోబోతున్నాడు. మా తాత ముత్తాతలు కట్టిన ట్యాక్సులు అవి దొబ్బుకుతున్నావు, నీ దోస్తులకు ఇచ్చేస్తున్నావు. మేము కట్టిన ట్యాక్సులు లెక్కలేదు, ఎక్కడ లేదు, నువ్వు చేసింది లేదు, ఉద్యోగం ఇచ్చింది లేదు, ఏదైనా కట్టింది లేదు, అవి అడిగిపోతున్నావు. మళ్ళీ ఇవి కాకుండా అప్పులు చేసినావు, ఇబ్బడి అప్పులు చేసినావు. అవి ఒకటి తీర్చాలి, నేను, నా కొడుకు, నా మనమడి తీర్చాలి. అంటే 3 తరాల సంపద దోసుకోబోతుంటే మళ్ళీ మమ్మల్ని లేవకుండా దెబ్బ కొడితే నోరు మూసుకుంటామా? 100 రూపాయలు ట్యాక్స్ కడితే 5-10 రూపాయలు వాడు ఎన్నికల ఖర్చు పెట్టుకున్నాడు కాబట్టి ఆశపడతాడు కాబట్టి 5-10 రూపాయలు తింటే ఎవడేమనలే. కేసీఆర్ మోడీ కూడా అభివృద్ధి చేసి ఉంటే, ఉద్యోగాలు ఇచ్చి ఉంటే వాడిని కూడా ప్రజలు ఎన్నుకోకపోదురా? వాడు మోడీ అనేట్లు వచ్చిన కొడుకు పొద్దుగా లేస్తే ఈ యొక్క నియంతృత్వం చేస్తున్నాడు, అన్ని మీడియా సంస్థలను బెదిరిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ఈ యొక్క ఆర్య బ్రాహ్మణుడు వెనకటి నుంచి అట్లా చేసిండు, మళ్ళీ అదే చేస్తున్నాడు. వాడు ప్రశ్నిస్తే వాడు దేశద్రోహి అంటాడు, వాడి మీద బురద వెళ్తాడు. వాడు అందుబాటులో ఉంటే వాడిని అరెస్ట్ చేస్తాడు, లేకపోతే వాడిని ఆర్థిక మూలాలు దెబ్బ కొడతాడు, లేకపోతే వాడికి సిబిఐ ఈడీ అని నోటీసు పంపిస్తాడు. వాళ్ళు రైతులే కాదంటాడు, వాళ్ళ మీద డ్రోన్లతోటి బుల్లెట్లు కురిపిస్తాడు. ఏంది అది? మళ్ళీ వీళ్ళు ట్యాక్సులు కట్టకపోతే ఊరుకోడు మళ్ళా. కానీ వీడు ప్రశ్నిస్తే దేశద్రోహి అంట. ఎందుకు కట్టాలరా నీకు ట్యాక్సులు? మాకేమైనా మంచిగా చేస్తామనే కదా. ఏం మంచిగా చేసినారా అని అడగొద్దా? ట్యాక్సులు కట్టవచ్చు కానీ అడగొద్దా? అడిగితే దేశద్రోహి అయినా కట్టం. మరి మేము ఎవ్వడం ట్యాక్సులు కట్ట ఏం చేస్తావు? చేసుకోరా. ఎంతమందిని జైల్లో పెడతావు? పెట్టు. తిక్కలు నా కొడుకు. ఆలోచించండి మిత్రులారా. కొంతమంది ఎడ్డినా కొడుకులు కూడా కాదు, వాళ్ళు బీజేపీకి గుడ్డిగా మద్దతు ఇస్తున్న గాడిద కొడుకులు. వాళ్ళకి బీజేపీ ప్రభుత్వం నుంచి మనం కట్టిన ట్యాక్సుల ద్వారా వాళ్ళకి మంత్లీ పెయిడ్ మీడియా ఉన్నారు. వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. మనం దోసుకున్న దాంట్లోకి వాళ్ళకి ఈ దుష్ప్రచారం చేయడానికి డబ్బులు ఇస్తున్నాడు. కాబట్టి వానికి బతుకుతారు కాబట్టి వాడు జై మోడీ అని దుష్ప్రచారం చేస్తున్నాడు. ఏం కట్టిండ్రా అంటే ఒకటి చెప్పాడు. కాంగ్రెస్ మాత్రం వాడు వచ్చి 2 నెలలే కాలే, ఇష్టం ఉన్నట్టు అబద్ధాల ప్రచారం. గాడిద కొడుకులు కదా మిత్రులారా. ఆలోచించండి. సో మాట్లాడదాం ఈ గాడిద కొడుకులకి. మనం నోరు మూసుకుంటే ఏమవుతుంది? అమాయక ప్రజలు ఈ గాడిద కొడుకులు చేసిన దుష్ప్రచారం నిజం అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన ఉంది. రెగ్యులర్ మీడియానికి వాడే కంట్రోల్లో పెట్టుకుంటుండు మోడీ, సోషల్ మీడియాని కూడా వాడే కంట్రోల్లో పెట్టుకోవటే. నువ్వు ఏ నేషనల్ మీడియా చూడండి, అన్నిట్లలో దాని పెట్టుబడులు ఉన్నాయి. రైతుల ఉద్యమాలు రావు. వాళ్ళు రైతులే కాదని దుష్ప్రచారం చేస్తారు. ఇంకా అది చూపెట్టుడే కాదు, వాళ్ళు రైతులే కాదని దుష్ప్రచారం. ఎంత అధ్వానం. పొద్దుగా లేస్తే అయోధ్య గురించి మాత్రమే చూపెడతారు. మిగిలిన దేవుళ్ళు కాదు, మిగిలిన గుళ్ళు కాదు. మళ్ళీ అయోధ్య రామాలయానికి ఏమైనా ఇచ్చిండా మోడీ? ఒక సిల్లిగవ్వ. ప్రజలే చందాలు వేసుకుని అన్ని గుళ్ళు ఎట్లా కట్టుకున్నారు అది కూడా కట్టుకున్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. కాంగ్రెస్ హయాంలో అక్షరధాంలో టెంపుల్ కట్టలే. కూడా దుబాయ్లో వాళ్ళు అదే బ్యాప్స్ టెంపుల్ వాడు కట్టుకుంటే, అదే అక్షరధామ్ వాడు కట్టుకుంటే మళ్ళీ మోడీ ఏదో వీకెండ్ అని చెప్పబట్టే. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. అదే కొంతమంది ప్రజల్ని ఒక ఏదైతే సెంటిమెంట్ ఉందో దాన్ని వాడుకుందామనే ప్రయత్నం చేస్తే ఎల్లకాలం చేయలేవు అది కదా. నాకు తిండి పెట్ట నా 5 ఏళ్ళు అయితే లోపలికి పోవాలి కదా. ఎల్లకాలం మోసం చేయలేవు కదా. సో కాబట్టి మాట్లాడుతూనే ఉందాం. ఓకే, ప్రజల్ని చైతన్యం చేద్దాం, విషయం అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ దుష్ప్రచారాన్ని ఆపుదాం. ఇప్పుడు చూడండి, ఇప్పటికే మనకు ప్రశాంతంగా ఉంది, మెంటల్ పీస్ ఉన్నది. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో మెంటల్ పీస్ ఉన్నది. వాడు హరీష్ రావు తిక్కల నా కొడుకు ఎవడో ఈ ఎన్నికల ముందు ఆ కార్యకర్తలను గాలబెట్టుడు, లేకపోతే కొట్టించుడు, లేకపోతే ఇప్పుడు సంపుడు, ఇవన్నీ వాళ్ళు చేస్తారు. బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎమోషన్ తోటి, ఆ సెంటిమెంట్ తోటి మళ్ళా ప్రజల దృష్టి మరల్చి సింపతి కొట్టి రావాలని ప్రయత్నం. ఎందుకంటే వాడు చేసింది ఏం లేదు కాబట్టి అభివృద్ధి. మీరు చూడండి, ప్రతి ఎన్నికలప్పుడు గొడవలు చేసిండు ఆ యొక్క బండి సంజయ్. బైన్సాలర్లు వాడే చేయించిండు. తర్వాత శ్రీనివాస్ అనే ఒక కార్యకర్తను దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు కలబెట్టిండు. తర్వాత ఇంకా జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు గొడవలు చేసిండు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గొడవలు చేస్తారు.
ఇప్పుడు ఇప్పుడు నిన్న ఇలా జర్నలిస్ట్ శంకర్ది, తర్వాత ఇప్పుడు ఈమెది న్యాచురల్ డెత్తా లేకపోతే ఆమెని మరి బీఆర్ఎస్ చంపించిర్రా? వాళ్ళని చంపించడానికి వెనకాడరు. బీజేపీ బీఆర్ఎస్లకి మనుషుల ప్రాణాలకి విలువ లేదు వాళ్ళ దృష్టిలో. అర్థమైందా? అప్పుడు చూసినాం కదా, ఇద్దరు న్యాయవాదులు కేసులు వేస్తున్నారు, ఎట్లా చంపించిండు హరీష్ రావు. తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళని పాపం విద్యార్థులని లేకపోతే వాళ్ళ సామాన్యులని పెట్రోల్ పోసుకో అని చెప్పారు. హరీష్ రావు పోసుకున్న పెట్రోల్ నీళ్లు పోసుకున్నాడు. ఎందుకు పోసుకున్నాడు నీళ్లు? ఎవడన్నా పక్కోడు అంటే అగ్గిపుల్లు ఎత్తాడని భయం వానికి. కానీ ఈ పిల్లలకి ఏం చేసిండు, వీళ్ళకేం చేసిండు, పోసుకో బెదిరి అంటే వాళ్ళు ఏదో పోసుకుంటే ఉట్టినే పోసుకున్నాం కదా బెదిరియడానికి పోసుకుంటారు. పోసుకోగానే పక్కోడు అంటి పెడతాడు. ఆంటీ పోయినాక వాడు మాట్లాడలేడు కదా, అది చెప్పలేడు కదా, కాలిపోయినాడు. ఇది పరిస్థితి. సో అట్లా ఆ 1200 మందిని చచ్చిపోయిన వాళ్ళలో ఒక అట్లీస్ట్ ఒక సగం మంది అన్నా ఇది వీళ్ళు బీఆర్ఎస్లు రెచ్చగొట్టి లేకపోతే ఇట్లా పోసుకో అని చంపినవి ఉంటాయి. ఇప్పుడు కాదు కదా, మీరు గడీల చరిత్ర చదవండి. ఎట్లా ఎంత ఘోరంగా నిర్బంధం చేసేటోళ్ళు, ఎంత ఘోరంగా చంపేటోళ్ళు. బీజేపీ అదే పరిస్థితి. ఇలా రైతుల మీద బుల్లెట్లు చేస్తే ఒక రైతు చచ్చిపోయా, మొన్న అంతకుముందు 700 మంది రైతులు చచ్చిపోయా. వాళ్ళ కాంపెన్సేషన్ ఇరా అంటే నా దగ్గర లిస్టు లేదంటున్నాడు మోడీ. అంటే మనుషుల గోత్రాల యొక్క హిందువులను చంపిండి 800 మందిని, 3000 మందిని ముస్లిం చంపిండు, ఊచకోత కోసిండు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే మనుషుల ప్రాణాలకి వాళ్ళకి విలువ లేదు, వాళ్ళకి అధికారం కావాలి అంతే. అధికారం కావాలి, దోసుకోవాలి. బీజేపీ అయినా ఆడ జగన్ అయినా ఇక్కడ కేసీఆర్ అయినా ఇదే పరిస్థితి. వాళ్ళ ఇల్లు మంచుకుంటే చాలు, సామాన్యుల మీద ప్రేమ లేదు. కాబట్టి వాళ్ళ కార్యకర్తలను చంపుకుంటారు, వాళ్ళని వాళ్ళు ఇది చేసుకొని దాన్ని సింపతిగా వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నిన్న ఆమె నిజంగా న్యాచురల్ డెత్ కాదో మనకు తెలియదు. ఎందుకంటే ఆమె లాస్య నందిత, ఆమె ఎమ్మెల్యే ఆమె డ్రెస్ చూసారు కదా, జీన్స్ టీషర్ట్ ఉంది ఆమెది. మామూలుగా ఈ రెగ్యులర్ గుడికి పోయినా లేకపోతే ప్రజల లోపలికి వస్తే శారీ కండువా గిండువా ఈ లొల్లి వేరే ఉంటుంది. సో ఆమెది జీన్స్, బ్లాక్ జీన్స్, ఏదో పింక్ ఏదో టీషర్ట్ ఉంది. సో తర్వాత ఆమె సదాశివపేటలో రాత్రి అంతా ఒక ప్రైవేట్ పార్టీకి పోయింది. ప్రైవేట్ పార్టీకి పోయి నైట్ అంతా ఉండి పొద్దుగాల అరౌండ్ 5 గంటల సమయంలో వస్తున్నది. ఆమె వాళ్ళ స్నేహితుడు, ఆయన పిఏ కాదు, అశోక్ అంటే ఆయన పేరు, ఆయన పిఏ. సో ఆమె ఔటర్ రింగ్ రోడ్ మీద వస్తుంటే ఆమె వాహనం ఆమె కూడా చూపెట్టింది. సుమన్ టీవీ ఆమె పేరేంది, నిరుపమ, ఆమె కూడా చూపెట్టింది ఆ యొక్క ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ మీద. ఆ టిప్పర్ లారీకి సంబంధించిన సిమెంటో ఇసుకనో దాని మీద అంతా దుమ్ము లెక్క పడ్డది ఆ కారు మీద, ఆమె వాహనం మీద. సో ఇట్ క్లియర్లీ షోస్ టిప్పర్ లారీని గుద్దిన తర్వాత ఆ టిప్పర్ లారీ వెళ్ళిపోయాడు. ఈమె వాహనము ఆ సైడ్కి ఎందుకంటే డ్రైవర్కి ఏమంటారు అన్కాన్షియస్ అయిపోయాడు కాబట్టి ఈమెనేమో వెనక సీట్లో కూర్చుంది. వెనక సీట్లో కూర్చుంటే ఆ యొక్క కార్ ఎంత స్పీడ్ పోతుంది, ఆ స్పీడ్ తోటి ఆమె బాడీ వచ్చేసి, ఎందుకంటే సీట్ బెల్ట్ పెట్టుకోలే, సో వచ్చేసి ఆ ముందటున్న సీటుకి తలిగింది. ఆమె ఫేస్ తలిగి ఆమె ఫేస్ మొత్తం ఇది రక్తం వచ్చి పడిపోయింది. సో ఆమెనేమో వెనక సీట్లో కూర్చుంది. ఈ డ్రైవర్ ఏమో అన్కాన్షియస్ అయిపోయాక ఎవరు నడుపుతాడు కదా, అట్లా అది పోతూ అదే స్పీడ్లో ఆ యొక్క సైడ్కి రైలింగ్కి పోయి పోతూ ఆడ ఇక సైడ్ రైలింగ్కి ఆగిపోయింది, గుద్దుకొని ఆగిపోయింది, అది అవుటర్ రింగ్ రోడ్ మీద. సో ఆ క్రమంలో ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఒకవేళ రాత్రంతా పార్టీ చేసుకొని తాగి మత్తులు వస్తుర్రా, లేకపోతే రాత్రంతా నిద్ర లేదు కాబట్టి పొద్దుగాల 5 గంటల దాకా అది నిద్రలో వచ్చి ఆ యొక్క నిద్రలో ఆ యొక్క పోయి గుద్దినరా అంటే ఆ యొక్క బాగా స్పీడ్ ఉన్నారా అనేది ఒక క్వశ్చన్. లేదు, కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే, ఈ యొక్క అతని పేరు ఉన్నదిగా, ఆయన పేరు ఏందో ఉండే కదా, ఆయన మర్చిపోతున్నాను. ఇది రాముని మీద కామెంట్ చేసిండు, ఆయన పేరు మర్చిపోయాను, కత్తి మహేష్ కానీ లేకపోతే ఈ యొక్క రెండు రకాలుగా చంపుతారు దొరకకుండా చట్టానికి. ఒకటి హాస్పిటల్ తీసుకుపోయి కావాలని సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వక లేకపోతే రాంగ్ మెడికేషన్ ఇచ్చేసి హాస్పిటళ్ళతో మేనేజ్ చేసి వానికి అవసరమైతే పైసలు ఇచ్చి లేకపోతే వాడిని బెదిరించి ఆ విధంగా ఏది రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చి చంపుతారు. గద్దర్ అన్న కానీ లేకపోతే జయలలిత సీఎం జయలలిత గారు కానీ ఇదొకటి. దానివల్ల అది న్యాచురల్ డెత్ లెక్క అవుతుంది, అంటే చట్టానికి దొరకదు. రెండోది ఏంటంటే యాక్సిడెంట్లలో మోస్ట్ ఆఫ్ ద కేసులలో ఏం చేస్తారంటే, ఏదైనా పెద్ద లారీతోటి, పెద్ద వెహికల్ తోటి, అంటే టిప్పర్ లారీ లాంటి దాంతో గుద్దిస్తారు. సైడ్కి వెళ్ళో, ముందటికెళ్ళో, వెనక్కి వెళ్ళో, ఎక్కడ నచ్చినా.
ఇప్పుడు ఆడున్నాడు కదా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఇద్దరు దళితులు దుబాయ్లో కేసు వేసిర్రు వారి మీద. కేసు వేస్తే ఆ కేసు దుబాయ్లో చట్టాలు స్ట్రిక్ట్ ఉంటాయి కదా, ఈడు లెక్క కథలు పడలేదు కదా, ఇంకా లాస్ట్కి బతిలాడుకొని వాళ్ళకి 1-2 కోట్లు ఇస్తామని చెప్పి వాడు ఆయనతో వాళ్ళతోటి డీల్ చేసుకొని 1-2 కోట్లు ఇచ్చేసి అది కేసు క్లోజ్ చేయించుకున్నాడు. వాడు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసుకున్నాక, కానీ ఈ దళితుడు ఈ మాదిగోడో మాలోడో వాని భాషలో ఓకే. సో ఈడు నన్ను గింత చేస్తాడా, నన్ను గింత ఇబ్బంది పెడతాడా, ఈయన సంగతి చూపెడతా అని ఇద్దరు దళితులు ఉండే, సత్యము ఇంకోని పేరు మర్చిపోయాను. ఆయనతో ఆటలు పోతుంటే పెద్ద టిప్పర్ లారీతోటి గుద్దిచ్చి రోడ్డు మీద చచ్చిపోయారు. సో ఇది మోస్ట్లీ దాన్ని న్యాచురల్ డెత్ లెక్క, కేసు లేకుండా పోలీసులను మేనేజ్ చేసి అది యాక్సిడెంట్ అయింది న్యాచురల్ డెత్ లెక్క క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో ఇది ఈమె కేసులో నిజంగా వీళ్ళు తాగి మత్తులో లేకపోతే నిద్ర లేక మత్తులో పోయి గుద్దినరా ముందర టిప్పర్ లారీకి. లేదు అంటే ఏం చేస్తారంటే, నువ్వు స్పీడ్లో పోతుంటే పెద్ద వెహికల్ సైడ్ మన పక్క లేన్లో ఉన్న టిప్పర్ పెద్ద వాహనం టిప్పర్ లారీ అది ఏం చేస్తుంది, నీ ముందటికి వస్తుంది, నీ ముందటికి వచ్చి స్లో అవుతాడు. అప్పుడు ఏమవుతుంది, నీ వెహికల్ పోయి గుద్దుతుంది కదా. టిప్పర్ లారీకి ఏమవుతుంది, వాడు బందోబస్తు ఉంటుంది, అది దానికి గుద్దినా వానికి ఏం కాదు. వాడు నీ ముందటికి వచ్చి స్లో అవుతాడు వాడు. నువ్వు అంటే సడన్గా వచ్చిండు అనుకో, నువ్వు దూరం ఉంటే ఏం కాదు, నువ్వు వేరే లేన్ తీసుకోవచ్చు, నువ్వు ఫోకస్ చేయొచ్చు. నువ్వు సడన్గా వాడు పక్క లేన్లోకి వెళ్ళి సడన్గా నీ ముందటికి వచ్చిండు అనుకో, నీవు బ్రేక్ మీద కాలేసే లోపల నువ్వు పోయి గుద్దుతావు. అక్కడైతే ఆ డ్రైవర్కి ఏం కాలే, కత్తి మైసి చచ్చిపోయిండు అక్కడ. ఇక్కడ డ్రైవర్కి అన్కాన్షియస్ అయ్యిండు. సో ఇదంతా తెలియాలంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలియాలి. అర్థమైందా? సో అది న్యాచురల్ డెత్తా లేకపోతే వీళ్ళే మరి సింపతి కోసం వీళ్ళే చేసిరో తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, గత ఇన్సిడెంట్లను బట్టి బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలవడానికి కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. బిపిన్ రావత్ను చంపించిండు. ఆ యొక్క దేశంలో జరిగిన అన్ని దాడులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గూలగొట్టడానికి, ఈ యొక్క ప్రజల దృష్టిని హిందూ ముస్లిం గొడవలు తేవడానికే చేసినాయి. కోరేగావ్, మాలేగావ్, భీమేగావ్, గ్రహాం స్టేన్స్ హత్య, పుల్వామా దాడులు ఏదైనా తీసుకోండి, అధికారం కోసం ఎంత నీచానికైనా బీజేపీ బీఆర్ఎస్ జగన్మోహన్ రెడ్డి దిగజారుతారు. ఒక్క నిమిషం ఆలోచించారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి ఇక ఇది పరిస్థితి. కాంగ్రెస్ మన వచ్చిన 2.5 నెలల లోపలనే చాలా చేసింది, చేసే ప్రయత్నం చేస్తున్నది. ఈ 5 ఏళ్ళు అయిపోయే లోపల మనకి గత 10 ఏళ్ల నుంచి ఇంకా అట్లనే కాంగ్రెస్ అట్లనే ఉండి ఉంటే రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఆ జలయజ్ఞం అన్నీ అయిపోయేటి. ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల అప్పు ఆకపోతుండే దేశమైనా రాష్ట్రమైనా. ఆల్రెడీ ఎప్పుడో 5 ట్రిలియన్ ఎకానమీ దాటుతుండే. అర్థమైందా? ఇప్పుడు దేశంలో ఏమైనా గట్టినాయి అంటే కాంగ్రెస్ వాడు గట్టినే ఉన్నాయి. మీరు ఏదన్నా తీయండి. కాదు నేను తప్పు చెప్తే మీరు చెప్పండి, బీజేపీ వాడికి ఇది కట్టిండు, బీఆర్ఎస్ వాడికి ఇది కట్టిండు చెప్పండి, చర్చిద్దాం. అర్థమైందా? ఇప్పటికి మనం అన్ని రకాలుగా ఇంకా చాలా చాలా బాగుంటుండే. ఇప్పుడు చూడండి, ఈ మతం పిచ్చి లేపి గెలిచిర్రు రాజస్థాన్లో, ఈ ఛత్తీస్గఢ్లో. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇప్పుడు బాగుందా? మీరు ఈ యొక్క రాజస్థాన్ పోయి అడగండి, ఛత్తీస్గఢ్ పోయి అడగండి. 2 లక్షల రుణాలు మాఫీ చేశారు రైతులకి. అర్థమైందా? తెలంగాణలో కూడా అన్ని చేసే ప్రయత్నం చేస్తారు. కొంచెం టైం ఇవ్వండి, ఓపిక అవసరం. ఎందుకంటే ఇంత చెత్త చేసినాక మళ్ళీ ఆ డిజాస్టర్లకి వెళ్ళి బీఆర్ఎస్ చేసిన మొత్తం నాశనంలోకి వెళ్ళి మళ్ళీ రికవర్ అయిపోయి మళ్ళీ ఊపిరి పీల్చుకొని మళ్ళీ ఒక సిస్టమేటిక్ రావడానికి టైం పడుతుంది. 6 నెలల నుంచి ఆడ టైం ఇవ్వండి, ఒక్కటి చేస్తారు. ఉద్యోగాలు అనేది అన్ని ఒకటేసారి నెరవేర్చడం సాధ్యం కాదు. అది నిరంతర ప్రక్రియ. అది ఖాళీలు వచ్చినా కొద్దీ, బ్యాక్లాగ్లు అయినా కొద్దీ, బడ్జెట్లు వచ్చినా కొద్దీ ప్రతి సంవత్సరం ఎన్ని ఖాళీలు ఉంటే అలా మినిమం కన్సిడరబుల్ అమౌంట్ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ విద్యా వైద్య రంగాలని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, సమూల మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. రెండోది, గవర్నమెంట్ ఉద్యోగులకి అన్ని జీతాలు ఇచ్చినప్పుడు వాళ్ళ బాధ్యత సరిగ్గా చేయకపోతే వాళ్ళని కూడా రెస్పాన్సిబుల్గా చేసే ప్రయత్నం చేయాలి. మనం శిక్షించకున్నా కానీ వాళ్ళని ఈ ఇచ్చే జీతంకి వాళ్ళు చేసే పనికి లింక్ పెట్టాలి. సరిగ్గా పర్ఫామ్ చేస్తేనే వాళ్ళ జీతాలు ఇచ్చేటట్టు, లేకపోతే వాళ్ళ జీతం కట్ అయ్యేటట్టు. అర్థమైందా? సో చేద్దాం, మనం ఒక గైడ్ లైన్గా ఉందాం ప్రభుత్వానికి. వారు నిజంగా తప్పు చేస్తే ప్రశ్నిద్దాం. అట్లనే మన ఆలోచనలు, మన ఐడియాస్ని కూడా షేర్ చేద్దాం, ఇంప్లిమెంట్ చేయించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రజాప్రభుత్వము. సో కాకపోతే ఈ వచ్చే 5 ఏళ్ళ టైము లోపల
చేస్తున్నారు, మీకు ఆ దిశ కనిపిస్తుంది. మనకి మెంటల్ పీస్ వచ్చింది, అక్రమ అరెస్టులు బంద్ అయినాయి, ఎవరైనా తమ యొక్క మెమరాండం సమర్పించవచ్చు, ఎవరైనా మంత్రులను కలవచ్చు, ఎవరైనా సచివాలయానికి పోవచ్చు. కాకపోతే మనకున్న రిసోర్సెస్కి, మనకున్న జనాభాకి కొంచెం ఇంకా ముందు అవుతుంది కానీ, బట్ అట్లీస్ట్ ఆ యొక్క దిశగా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇట్లా బీజేపీ లెక్క బీఆర్ఎస్ లెక్క నిర్బంధం చేస్తలేం, చెయ్యం అట్లా. అర్థమైందా? ఒకవేళ అట్లా నిజంగా అట్లుంటే ఈ రేవంత్ రెడ్డినైనా మనం ప్రశ్నిద్దాం, అవసరమైతే తిట్టాల్సిన దగ్గర గట్టిగా ప్రశ్నించాల్సిన దగ్గర ప్రశ్నిస్తాం. గతంలో చేసినాం, ఇప్పుడు కూడా చేస్తాం. కానీ వాళ్ళు సరైన దారిలోనే పోతున్నారు అనేది నేను గమనించిన కాడికి ఉంది. కాదు తప్పు అయితే మీరు కామెంట్ పెట్టండి, లేకపోతే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను లైవ్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో అది మిత్రులారా, I keep talking, మాట్లాడుతూనే ఉంటా. God bless all, take care, bye bye.